రైట్. అసలు డిఫెక్ట్ ఎప్పుడు వచ్చింది ఇది మొత్తం నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పున్నా. రైట్. ఇఫ్ యూ డింట్ అండర్స్టాండ్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆటోమేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా ఉంటా. రైట్. బట్ మీరు ప్యారలల్గా వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ యూ షుడ్ కంప్లీట్ దిస్ యాజ్ వెల్. ఓకే. కంప్లీట్గా ఇది ప్రాసెస్ మాత్రమే, అండర్స్టాండింగ్ ఇది మీ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఓకే. ఓకేనా. సో చాలా సింపుల్, ఇది ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి చూసారా, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతాడు. మనం రోజు చేసే పని అనమాట. యాజ్ ఎ టెస్టర్, నాట్ ఓన్లీ రైటింగ్ ద స్క్రిప్ట్స్. మనం ఎందుకు రాస్తున్నాం స్క్రిప్ట్స్? ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఒక 100 స్క్రిప్ట్లు రాసాం, ఎందుకు రాసాం? ఎగ్జిక్యూట్ చేయడానికి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ టెస్ట్ కేసులు రాసిన టెస్ట్ కేసులు మనం రన్ చేసినప్పుడు, ఎగ్జిక్యూషన్ అంటే అది రన్ చేసినప్పుడు వాట్ యూ విల్ గెట్ ద డిఫెక్ట్స్. అంటే కొన్ని పాస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. రైట్. పాస్ అయిన వాటికి నో ప్రాబ్లం. ఫెయిల్ అయినప్పుడు వీ నీడ్ టు అనలైజ్ వై దిస్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్డ్. ఈజ్ ఇట్ యాక్చువల్ బిహేవియర్ ఆర్ మై స్క్రిప్ట్ ప్రాబ్లం? ఇది అనలైజ్ చేసుకొని యాక్చువల్ బిహేవియర్స్ అయితే మీరు డిఫెక్ట్ రేజ్ చేస్తారు. డిఫెక్ట్ రేజ్ చేసినప్పుడు అసలు మీరు ఏ స్టేట్తో డిఫెక్ట్ రేజ్ చేస్తారు? అసలు ఆ డిఫెక్ట్ ఎప్పుడు క్లోజ్ అయ్యిద్ది? డిఫెక్ట్ రేజ్ చేసినప్పటి నుంచి డిఫెక్ట్ క్లోజ్ అయ్యేంత వరకు ఉన్న ప్రాసెస్నే డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటారు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఈ 100 టెస్ట్ కేసులు ఉన్నాయి చూసారా, ఇది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. అసలు ఏంటి డిఫెక్ట్ అంటే ఏంటి? డిఫెక్ట్ లైఫ్ సైకిల్, డిఫెక్ట్ రేజ్ చేసినప్పటి నుంచి డిఫెక్ట్ క్లోజ్ అయ్యేంత వరకు టోటల్ ఫ్లోని డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటారు. దీంట్లో ఈ వీడియోలో అది ఉంది. ఓకే. నెక్స్ట్ థింగ్, మనం ఇప్పుడు 100 టెస్ట్ కేసులు ఉన్నాయి కదా, 100 టెస్ట్ కేసుల్ని మనం కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 200 టెస్ట్ కేసులు రాశాను. రైట్. ఈ 200 టెస్ట్ కేసుల్లో నేను కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తా. ఈ టెస్ట్ కేసులు స్మోకు, ఈ టెస్ట్ కేసులు శానిటీ, ఈ టెస్ట్ కేసులు రిగ్రెషన్ అని కేటగిరీగా డివైడ్ చేస్తా. అసలు స్మోక్ అంటే ఏంటి, శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, ఇది కూడా ఇక్కడ రీటెస్టింగ్, ఇవి 4 కూడా కంపల్సరీగా ఇంటర్వ్యూలో పడతాయి క్వశ్చన్స్. ప్రతి ఇంటర్వ్యూలో ఈ నాలుగిటికి సంబంధించి ఈ 4 క్వశ్చన్స్ పడతాయి కంపల్సరీగా. అందువలన ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. 1 2 2 అండ్ 3, ఈ 3 ఈ వీడియోస్ చాలా చాలా హైలీ ఇంపార్టెంట్. ఈ ఇవి లేకుండా ఇంటర్వ్యూ జరగదు. ఓకే. మాన్యువల్ ప్రాసెస్ నుంచి అంటే యాజ్ ఎ టెస్టర్ నీకు అసలు డిఫెక్ట్ అంటే ఏంటో తెలుసా లేదా? అసలు నువ్వు డిఫెక్ట్ రేజ్ చేసావా? మనం ఎందుకు ఈ పని అంతా టెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం? టు ఐడెంటిఫై ద డిఫెక్ట్స్. నీకు అసలు ఆ ప్రాసెస్ తెలియదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఓన్లీ వీఆర్ లెర్నింగ్ హౌ టు రైట్ ద స్క్రిప్ట్. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్క్రిప్టింగ్? యూ నీడ్ టు ఐడెంటిఫై ద బగ్స్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద డిఫెక్ట్స్. రైట్. అది. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అండ్ అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి, ఎస్టిఎల్సి అంటే ఏంటి? యాజ్ ఎ టెస్టర్గా మనల్ని అడిగేది ఎస్టిఎల్సి ప్రాసెస్. ఇది ఈ ఇంతవరకు తెలిస్తే మ్యాక్సిమం వీ కెన్ కవర్ ఆల్ ద మాన్యువల్ క్వశ్చన్స్. రైట్. సో ఇవి ప్యారలల్గా మీరు కంప్లీట్ చేసుకోండి. టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ మాన్యువల్ టెస్టర్స్కి బాగా ఉపయోగపడింది. అప్పుడప్పుడు మనల్ని టెస్ట్ కేసులు రాయమంటారు, మాన్యువల్ టెస్ట్ కేసులు. సో దీనికి ఇది టెస్ట్ డిజైన్ టెక్నిక్స్. ఈ 4 వీడియోలు మీరు ప్యారలల్గా చూస్తూ ఉండండి. అంతలోపు నేను ఆటోమేషన్ కంప్లీట్ చేస్తాను. నేను మళ్ళా నేను మళ్ళా చెప్తాను ఆ టైంలో. ఓకేనా? ఇఫ్ యూ గాట్ క్లియర్ అండర్స్టాండింగ్, వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. క్లియర్? ఓకే సార్. ఓకే సార్. అందరు క్లియరా? Yes, sir.
సో ఇవి మాన్యువల్ టెస్టింగ్ ఫ్లో కంపల్సరీగా అందరికీ క్లారిటీ ఉండాలి. ఓకే, నౌ విల్ మూవ్ టువర్డ్స్ సెలీనియం టాపిక్స్. సో ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారు అంటే హౌ టు వర్క్ విత్ డిఫరెంట్ కంట్రోల్స్, రైట్? మీకు సెలీనియంలో మీకు టెక్స్ట్ బాక్స్లో ఎట్లా ఎంటర్ చేయాలి, బటన్ మీద ఎట్లా క్లిక్ చేయాలి, రైట్? ఒక డ్రాప్ డౌన్ అంటే ఎట్లా పనిచేయాలి, ఇది తెలిసింది, రైట్? అండ్ యు నో వాట్ ఆర్ ద యాక్షన్స్ ప్రొవైడెడ్ బై సెలీనియం. ఏం యాక్షన్స్? అనుష, వాట్ ఆర్ ద యాక్షన్స్ విల్ బి సపోర్టెడ్ బై సెలీనియం? Entering text, clearing text, click, sir. నేను మళ్ళా చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. Entering text, clearing text, ఇది ఎంటర్ click. టెక్స్ట్, రైట్? రాసిన దాన్ని క్లియర్ చేయడం, క్లిక్. ఈ 3 యాక్షన్స్ మాత్రమే సెలీనియంలో మనం పెర్ఫామ్ చేయగలం. క్లియర్? We can perform only these 3 actions in Selenium. Enter text, clear text, click. Only these, right? What about I want to do double click here? 2 times click. 1, 2. 2 times click. I want to do double click. Or I want to do right click. This is not action. Is this action or not? I want to do right click. Or I want to drag and drop. This item I want to do. ఒక నిమిషం. ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చూసారా? దిస్ ఈజ్ ఆల్సో యాక్షన్. ఐఎమ్ హోల్డింగ్ దిస్ అండ్ డ్రాగింగ్ దిస్ సమ్వేర్ ఇక్కడ, రైట్? డ్రాగింగ్ సమ్ అదర్ ఎలిమెంట్. ఐ వాంట్ టు డూ దిస్ వన్. దీస్ ఆల్సో యాక్షన్స్, రైట్? బట్ అవర్ సూపర్ హీరో సెలీనియం ఈజ్ ద సూపర్ హీరో. హూ నోస్? యు నో సెలీనియం, రైట్? ఎనీ అదర్ థింగ్స్ యు నో అప్ టు నౌ? And Selenium is very popular tool. It is a mega star, you can say. It is a superstar. But this mega star and superstar needs someone's help. అర్థమైందా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడండి, ఆడు ఏం చేస్తాడు? అన్ని యాక్షన్స్ వాడే చేయగలడా? డ్యాన్స్ మూమెంట్స్ ఏమంటే చిరంజీవి మొత్తం ప్రతి సాంగ్ ఆడే డ్యాన్స్ చేయగలడా? ఓన్గా చేయగలడా? No, sir, no. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు. బాలకృష్ణ బోయపాటి వచ్చేసి యాక్షన్ అంటేనే వాడు యాక్షన్ చేస్తాడు, అవునా? బోయపాటి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని యాక్షన్ చూపిస్తే దెన్ హీ విల్ పెర్ఫార్మ్ వాట్ ఎవర్ ద యాక్షన్ హీ వాంట్ టు డూ. ఎస్ ఆర్ నో? ఎస్. ద సేమ్ వే అవర్ సూపర్ స్టార్ నోస్ ఓన్లీ ఫ్యూ యాక్షన్స్. వాట్ ఈస్ దోస్? ఎంటర్ టెక్స్ట్ అంటే సెండ్ కీస్. ఏంటి యాక్షన్స్? ఏంటి? సెండ్ కీస్ అంటే ఎంటరింగ్ ద టెక్స్ట్, దీన్ని సెండ్ కీస్. ఈ పని చెయ్యాలంటే దేర్ ఈజ్ వన్ ఫంక్షన్ నేమ్. మీరు సింపుల్గా ఆ ఫంక్షన్ని కాల్ చేయండి. ఏంటి ఆ ఫంక్షన్ నేమ్? సెండ్ కీస్. ఈ పని చేయాలంటే ఇది నేను ఇప్పుడు క్లియర్ చేస్తున్నా. దేర్ ఈజ్ ఏ ఫంక్షన్ నేమ్ క్లియర్. ఇది చేయాలంటే దేర్ ఈజ్ ఏ ఫంక్షన్, రైట్? అదర్ దాన్ దీస్ 3 functions, if you want to perform any other actions, right, like our superstars, so we need to take help of actions class. What is the class name? Actions class. Actions class, right? So we need to take the help of actions class. So how do we do? Actions example. Okay, that's what we are going to see. Okay, what class we required? We need to take the help of action class. So Selenium లో ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తామండి?
ఇది కోడ్ రాస్తాం. ఈ 3 లైన్ల కోడ్ అక్కడ పెడితే మీ అప్లికేషన్ ఓపెన్ అయ్యిద్ది. రైట్? మనం ఇది పెడితే ఈ యుఆర్ఎల్, అవునా? అంతేనా? డ్రైవర్ డాట్ గెట్ అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ దేనికి? మీరు అనుకున్నటువంటి అప్లికేషన్ని ఓపెన్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడతాం. డ్రైవర్ డాట్ గెట్, ఇది ఫంక్షన్ నేమ్. ఓకే, క్లియర్? క్లియరా? Yes, sir. ఇవన్నీ ఫంక్షన్సే. మీరు చేయాల్సింది ఇదిగో ఈ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్లో పనిచేస్తున్నాను. శిల్ప, మీ వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది, అసలు రావట్లేదు. ఓకే, రైట్. నా వాయిస్ వస్తుందా? ఏమైనా ప్రాబ్లం? Yes, sir. నేను మొబైల్ మీద వస్తుంది సార్, ఉన్నది. వస్తుంది. వీడియో కూడా షేర్ అయిందా? Yes, sir. ఓకే, ఈ ఒక్కరోజు బేర్ చేయండి మొబైల్లోన. రేపటి నుంచి మనం మండే క్లాసుల నుంచి మనం అక్కడ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది నేను అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఓకే, నౌ ఐ వాంట్ టు ఫైండ్ దిస్ ఎలిమెంట్. ఆటోమేషన్ చేస్తున్నాను. ఐ వాంట్ టు ఫైండ్ దిస్ ఎలిమెంట్. హౌ డు ఐ రైట్ క్లిక్ చేస్తాను. రైట్. సో ఏం చేద్దాం? నేమ్ పెడదామా? నేమ్ ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? ఎలిమెంట్ ఫైండింగ్. రైట్? ఇది మీకు అందరికీ తెలుసు. వెబ్ ఎలిమెంట్, ఎలిమెంట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నేమా. ఓకే, ఓకే. ఇక్కడ నేమ్ ఏముంది? నేమ్ తెలుసుగా మీకు, లొకేటర్. దీని ముందు నేమ్ ఎలిమెంట్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇది మనకు తెలిసినటువంటి ఇది. ఇంకొక ఎలిమెంట్ ఏంటి? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్? ఎక్స్పాత్ వాడి, ఇది ఎందుకంటే దీన్ని ఎక్స్పాత్ ఎందుకు వాడుతున్నానంటే ఈమెయిల్ అనేది 2 ప్లేసుల్లో ఉంది. ఇక్కడ అక్కడ 2 ప్లేసుల్లో ఉండిద్ది. రైట్? అందువలన నేను ఎక్స్పాత్ వాడుతున్నాను. ఇంకొక వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అనే దానికి వేరియబుల్, దీని పేరు ఏంది? ఈమెయిల్. ఈమెయిల్ అనేది పెట్టాను వేరియబుల్ నేమ్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ వాడుతున్నారు దిస్ టైం. సారీ, డబల్ స్లాష్, అంతేనా? ఎక్స్పాత్ ఇక్కడ
కంట్రోల్ F, డబుల్ స్లాష్, ఇన్పుట్, ఓపెన్ బ్రాకెట్, @ ఇది అంతే కదా. ఇది ఈమెయిల్ అడ్రస్కి ఎక్స్పాత్. నా ఎలిమెంట్స్ మొత్తం ఐడెంటిఫై చేశా, 2 ఎలిమెంట్స్. ఓకే, ఈ 3వ ఎలిమెంట్ ఏంటి? ఇది. ఇదే స్క్రిప్ట్ని నేను ఇప్పుడు వేరే యాక్షన్స్ క్లాస్తో చేస్తున్నా, అది టార్గెట్. నార్మల్గా సెలీనియం యాక్షన్స్తో మీకు తెలుసు కదా, ఈసారి సెలీనియం యాక్షన్స్ కాకుండా వేరే యాక్షన్స్తో నేను హెల్ప్ తీసుకొని చేస్తున్నా. డేటాకి ఇది కూడా నేను ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఎక్స్పాత్. ముందు ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఐఎమ్ ఫైండింగ్ ద ఎలిమెంట్స్. ఏం నా పేజ్లో ఏమేమి యాక్షన్ చేయాలో పేరు నా ఇష్టం వచ్చింది పెట్టుకున్నాను. నా ఎక్స్పాత్ ఏంటి దీనికి? సైన్ అప్ ఈమెయిల్. సైన్ అప్ ఈమెయిలా? కాదు కదా. బటన్ అని ఉంటుంది సార్, ట్యాగ్ నేమ్. ఇది నా ఎక్స్పాత్, రైట్. 3 ఎలిమెంట్స్ నేను ఫైండ్ చేశా. ఓకేనా, అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? ఓకే, ట్యాగ్ నేమ్ బటన్ ఉంటుంది, ఇన్పుట్ ఉండదు దీనికి. సైన్ అప్ బటనే పెట్టాం కదా. ముందు ఇన్పుట్ అని ఉంది కదా, Tag ట్యాగ్ name. నేమ్. ఓకే ఓకే సరే. ఏం చేస్తానంటే స్టార్ పెట్టేసా. స్టార్ పెట్టేస్తే ఏంటంటే ఎనీ ఎనీ ట్యాగ్ విత్ దిస్ యాట్రిబ్యూట్. అర్థమైందా? సైన్ అప్ బటన్ అనే యాట్రిబ్యూట్తో, డేటా క్యూఏ సైన్ అప్ బటన్ అనే యాట్రిబ్యూట్తో ఏ ట్యాగ్ ఉన్నా పట్టుకొని రా అని అర్థం అనమాట స్టార్ అంటే. ఓకే, క్లియర్? ఓకే, ఇది బటన్ వచ్చేసి 3 ఎలిమెంట్స్ని ఫైండ్ చేశా. నౌ వాట్ ఈస్ మై నెక్స్ట్ టాస్క్? పెర్ఫార్మింగ్ ద యాక్షన్. అదే కదా ఆటోమేషన్ అంటే, ఇంకేమైనా ఉందా? రైట్. సో ఇప్పుడు ఈ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ నార్మల్గా నేమ్ ఎలిమెంట్లోకి టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? సెండ్ కీస్ వాడతారు, Send అవునా? keys. ఓకే, సెండ్ కీస్ వాడతాం. లేకపోతే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలనుకోండి, సైన్ ఇన్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలంటే దెర్ ఈజ్ ఎ ఫంక్షన్, క్లిక్ అనే ఫంక్షన్. ఓకేనా? ఈ 3 మాత్రమే యాక్షన్స్, ఈ 3 మాత్రమే నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఈ సైన్ అప్ మీద డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ ఉందా? లేదు కదా. సో ఇది. సో యాక్షన్ దిస్ టైమ్ ఐఎమ్ ట్రైంగ్ టు పెర్ఫార్మ్ ద యాక్షన్ విత్ యాక్షన్ మాస్టర్. యాక్షన్స్ తెలుసుగా మీకు. ఇప్పుడు యాక్షన్ మాస్టర్స్ కూడా ఉంటారు మూవీస్లో, అట్లానే మన మూవీలో కూడా యాక్షన్స్ క్లాస్ అనేది ఒక క్లాసు విచ్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్. సో ఇది ఒక క్లాస్, దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలి? ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మన ఆబ్జెక్ట్ పేరు యాక్షన్స్, న్యూ ఆఫ్ యాక్షన్స్. ఎవరికి? మన సెలీనియం డ్రైవర్ కదా మీరు ఇస్తున్న కెపాసిటీ, అవునా? సో మన డ్రైవర్కి అడిషనల్ యాక్షన్స్ పెర్ఫామ్ చేసే కెపాసిటీ ఇస్తున్నారు. నౌ యాక్షన్స్ డాట్ ఏం యాక్షన్ చేద్దాం చూడండి. ఇవన్నీ యాక్షన్స్ చూడండి. క్లిక్, పెర్ఫామ్, కాంటెక్స్ట్ క్లిక్, సెండ్ కీస్, క్లిక్, కాంటెక్స్ట్ క్లిక్, బిల్డ్, క్లిక్ అండ్ హోల్డ్, క్లిక్ అండ్ డబుల్ ఇది. వీటిని ఏమంటారు కొన్ని చెప్పగలరా? క్లిక్ అండ్ హోల్డ్ వితౌట్ పారామీటర్స్, క్లిక్ అండ్ హోల్డ్ విత్ పారామీటర్స్, డబుల్ క్లిక్ వితౌట్ పారామీటర్స్, డబుల్ క్లిక్ విత్ విత్ పారామీటర్, డ్రాగ్ అండ్ డ్రాప్ బై అవి నార్మల్. ఓకే, ఇప్పుడు ఇది 2 సార్లు రిపీట్ అయింది. దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్?
వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? చెప్పాలి. క్లిక్ అండ్ హోల్డ్ వితౌట్ పారామీటర్స్, క్లిక్ అండ్ హోల్డ్ విత్ పారామీటర్. మెథడ్స్ చెప్పాలి. ఫంక్షన్ జావాలో ఫంక్షన్ తెలీదా? మెథడ్స్ ఫంక్షన్ ఫంక్షన్స్ ఏం ఫంక్షన్స్? దానికి ఒక పేరు ఉంది. అసలు పాతే రిపీట్ చేయట్లేదని క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు కరెంట్ క్లాస్ ఒక్కటి చూస్తే ఇవాళది ఉండిద్ది, పాత ఎవరు చూస్తారు? ప్రతిరోజు ఒక పావు గంట రివిజన్ చేయాలి మీరు జావా క్లాస్లో. ఏంటి టాపిక్ నేమ్ ఏంటి? పాలీమార్పిజం. పాలీమార్పిజంలో 2 టైప్స్, ఎవరు చూడట్లా. వెరీ గుడ్. ఏంటి టాపిక్ నేమ్ ఏంటి చెప్పండి? మెథడ్ ఓవర్లోడింగ్, రైట్? సేమ్ మెథడ్ నేమ్. క్లిక్ అండ్ హోల్డ్ మెథడ్ నేమ్ సేమ్ కదా. ఇక్కడ కూడా క్లిక్ అండ్ హోల్డ్ మెథడ్ నేమ్ సేమ్, బట్ నో పారామీటర్స్. హియర్ యూ హ్యావ్ పారామీటర్స్. ఒక క్లాస్లో మెథడ్ సేమ్ మెథడ్ రిపీట్ అయితే దాన్ని ఏమంటారు? మెథడ్ ఓవర్లోడెడ్ అంటారు. అవునా కాదా? ఎస్ సార్. ఎటు పోతుంది? జావా ఎవరు రిపీట్ చేయట్లా. ఓకే, ఇప్పుడు ఇది క్లాస్ సపరేట్, పర్పస్ వేర్. ఓకే, సో నౌ ఇది ఇప్పుడు నేను యాక్షన్స్ యూజ్ చేసి చేస్తున్నా యాక్షన్ క్లాస్. సో నౌ సెండ్ కీస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి? ఐ వాంట్ టు ఎంటర్ టెక్స్ట్ కదా. ఎంటర్ టెక్స్ట్ దేని మీద? ఈ ఎలిమెంట్ మీద. ఈ ఎలిమెంట్లో నేను ఏం టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను? రైట్, సెండ్ కీస్. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక యాక్షన్, యాక్షన్స్ డాట్ సెండ్ కీస్, రైట్. ఏ ఎలిమెంట్ మీద? ఈమెయిల్లో, ఈమెయిల్ అనే ఎలిమెంట్లో ఐ వాంట్ టు పెర్ఫార్మ్ దిస్ వన్, రైట్. ఓకే, 2 యాక్షన్స్ అయిపోయినాయి. మూడోది ఏం చేయాలి? ఈ యూజర్ నేమ్ ఎంటర్ చేశాను, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాను, దెన్ నేను క్లిక్ చేయాలి, అంతేనా? లేకపోతే నేను రైట్ క్లిక్ చేయాలనుకోండి, రైట్ క్లిక్, ఇది చెప్తున్నా ఎగ్జాంపుల్ పర్పస్. రైట్ క్లిక్కి రైట్ క్లిక్ అనే పేరు ఉండదు. మిగతా అన్నిటికీ మీరు ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్ నేమ్తో ఇది ఉండిద్ది. బట్ రైట్ క్లిక్కి జావాలో కానీ సెలీనియంలో కానీ, సెలీనియంలో ఇది ఉండిద్ది. రైట్ క్లిక్ ఫంక్షన్ నేమ్ ఏంటి? అందుకనే క్లియర్గా ఇంటర్వ్యూలో ఐ వాంట్ టు డూ రైట్ క్లిక్, హౌ డూ యూ డూ అంటాడు. నువ్వు రైట్ క్లిక్ అన్నావు అనుకో, పోయా. ఏముంటుంది ఫంక్షన్ నేమ్? ఏముంటుంది? కాంటెక్స్ట్ క్లిక్. కాంటెక్స్ట్ క్లిక్. రైట్ క్లిక్కి వేరే పేరేంటి? కాంటెక్స్ట్ క్లిక్. ఎంటర్, ఇఫ్ ఐ వాంట్ టు ఎంటర్ టెక్స్ట్, ఎంటర్ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉందా? లేదు, దాని సెండ్ కీస్. ఓకే, సో సైన్ ఇన్ బటన్, కాంటెక్స్ట్ క్లిక్, సైన్ ఇన్ బటన్. ఓకే, చేసాం. ఇది ఇది ఇప్పుడు ఇందాకటి దాకా సెలీనియంతో చేసాము, దీన్ని ఇప్పుడు మనం దేంతో చేస్తున్నాం? యాక్షన్, విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్ క్లాస్, రైట్. యాక్షన్ క్లాస్లో మీరు ఏం చేయాలన్నా, ఈ ఎంటర్ టెక్స్ట్, క్లిక్, క్లియర్, ఈ 3 తప్ప ఏ యాక్షన్ చేయాలన్నా మీ దగ్గర వీడి దగ్గర ఒక ఫంక్షన్ నేమ్ ఉండిద్ది. ఆ ఫంక్షన్ నేమ్ని కాల్ చేసి మీరు ఏ ఎలిమెంట్ మీద పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ఎలిమెంట్ అక్కడ ఇవ్వాలి, ఆ బ్రాకెట్లో. ఓకేనా? సో ఇది యాక్షన్ క్లాస్. చూద్దాం ఇది జరుగుతుందా లేదా. అర్థమైందా? ఏం చేశాను? చాలా సింపుల్ నేను చేసింది. ఈ 3 లైన్లు కోడ్ దేనికి? అప్లికేషన్ ఓపెన్ చేయడానికి, రైట్. These 3 lines of code, why I required to launch the application.
క్లియరా? చూద్దాం. అప్లికేషన్ లాంచ్ అయింది, మ్యాక్సిమైజ్ కూడా అయింది. ఇక్కడ ఎంటర్ యూఆర్ఎల్ నేమ్ ఎంటర్ చేశాడు, సైన్ అప్ మీద వచ్చేసింది. ఇక్కడ ఎంటర్ చేశామా? ఏంటి వాడికి అంత చక్కగా చెప్పాం కదా, ఏం జరగలేదు ఏంటి? ఇదేంటి మళ్ళా ఇది? ఏం ఇది ఎస్ బ్యాంక్, దీన్ని ఎవరు రన్ చేశాడు? దీన్ని. సో ఈ టెస్ట్ కేసు నేను చెప్పాను కదా, ఏది రన్ అయింది? అన్నీ ఇవి రన్ అయినాయి. నేను రన్ చేసింది ఏది? జావా ప్రాజెక్ట్ సెలీనియం లాంచ్లో నేను రన్ చేసింది. దీనికి టెస్ట్ అనేది, ఇది టెస్ట్ అనేది పెట్టాల, అందువల్ల మిగతా రన్ అయినాయి. @టెస్ట్ అని పెడితే ఇట్ బికమ్స్ ఎ టెస్ట్ కేస్, రైట్? ఓకే. ఇప్పుడు యాక్షన్స్ ఎగ్జాంపుల్ రన్ అవుతుంది, చూద్దాం. ఇలా రన్ అయింది. ఓకే, ఎంటర్ చేస్తుందా లేదా? చేసిందా? లేదు నో సార్. సార్. చేయలా. ఏంటి? వీడు మన బాలకృష్ణ, అర్థమయ్యానా? ఏం చేయలా, ఎంటర్ చేయమన్నా చేయలా. మన బోయపాటి యాక్షన్ అంటేనే వాడు యాక్షన్ పెర్ఫామ్ చేస్తాడు. నువ్వు యాక్షన్ ఇచ్చావు కానీ పెర్ఫామ్ అని చెప్పలా నువ్వు, అర్థమైందా? బాలకృష్ణ యాక్షన్ అని చెప్పేసి వాడు బోయపాటి వచ్చేసి స్టార్టింగ్ డైలాగ్ యాక్షన్ అంటాడు, చూసావా? అట్లా యాక్షన్ పెర్ఫామ్ అంటేనే అది అది జరిగిద్ది అనమాట, అర్థమైందా? సో చివర్లో ఓకే సార్. పెర్ఫామ్ అని అనాలి. మీరు ఏమనాలి? మీరు పెర్ఫామ్. ఏం యాక్షన్ చేయాలో ఆ యాక్షన్ పెట్టి ప్లీజ్ పెర్ఫామ్ అనాలి. అప్పుడు మాత్రమే మన బాలకృష్ణ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోతాడు. ఏంటి ఇక్కడ 2 బగ్స్ ఏదో ఉన్నాయి, అది ఏం లేదు, అదే పైదా? ఉమ్. మన దాంట్లో ఏం లేవుగా. ఇప్పుడు చూడండి, సో ఇదనమాట హౌ మెనీ వేస్ యూ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ అంటే. చూడండి, ఇప్పుడు చూడండి, చాలా చక్కగా పనిచేశాడు. రైట్ క్లిక్, అవునా? క్లిక్గా చేసింది వాడు. ఏం చేశాడు? రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్. ఏం ఫంక్షన్ వాడాం రైట్ క్లిక్కి? కాంటెక్స్ట్ టెక్స్ట్. కాంటాక్ట్స్. కాంటెక్స్ట్ క్లిక్ వాడాం. కాంటెక్స్ట్. క్లియర్? సో నాట్ ఓన్లీ దట్ వన్, హీ విల్ డూ ఎనీ యాక్షన్. చూడండి, నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ క్లిక్ ప్లేస్లో క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్, దేర్ ఈజ్ ఎ ఫంక్షన్. లేదు, డబుల్ క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను, దేర్ ఈజ్ ఎ ఫంక్షన్. చూడండి, సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్. లేకపోతే కొన్నిసార్లు అది తర్వాత స్పెషల్, ఇది ఉంది చూసారా? స్క్రోల్ బార్. చూస్తున్నారా? ఎస్ సార్. మన సెలీనియం ఏం చేసిద్దంటే ఓన్లీ ఇట్ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ ఆర్ ఇట్ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మాత్రమే. ఓపెన్ చేసినప్పుడు మీ ల్యాప్టాప్లో స్క్రీన్ ఎంతవరకు విజిబుల్ ఉందో అంతవరకు మాత్రమే అది ఎలిమెంట్ని ఫైండ్ చేసి ఆ ఎలిమెంట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేసిద్ది. ఓకే, కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది. ఈ ఎలిమెంట్ నాకు ఎప్పుడు కనిపించింది? వెన్ ఐ స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, అవునా? అప్పుడు మాత్రమే టెక్స్ట్ ఎంటర్ చేసిద్దంట. అర్థమైందా? సరే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం మీరు తెలుసుకోవాల్సింది. సెలీనియము
ఒక ఎలిమెంట్ని ఎప్పుడు ఫైండ్ చేసేది, ఎప్పుడు యాక్షన్ పెర్ఫామ్ చేసేది ఆ ఎలిమెంట్ మీద అంటే ఈ స్క్రీన్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూలో ఆ ఎలిమెంట్ కనిపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ యువర్ సబ్స్క్రిప్షన్ కింద ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్లో ఎంటర్ చేయాలనుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా? సబ్స్క్రిప్షన్ కింద ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ బటన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇప్పుడు స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు కనిపించిందా మీకు ఇప్పుడు? No, sir. లేదు సార్. లేదు కదా. సో లేదు సెలీనియం సార్. కూడా అంతే. వాడు ఏదైతే విండో ఓపెన్ అయిందో ఆ ఆ పర్టికులర్ స్క్రీన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలడు, పెర్ఫామ్ చేయగలడు. కానీ ఆ ఎలిమెంట్ కింద ఉంది, ఇంకా విండో ఇది ఉంది, ఇది చూడండి. ఇట్లా చేయాలి. ఎవరు చేస్తారు? అప్పుడు మాత్రమే, ఇట్లా చేసిన తర్వాత మాత్రమే ఎలిమెంట్ని ఫైండ్ చేసి యాక్షన్ పెర్ఫామ్ చేయగలడు. మరి దాన్ని ఎవరు చేస్తారు? రైట్. సో ఇప్పుడు దీనికి ముందు మనం ఎక్స్పాత్ రాసుకుందాం. ఎక్స్పాత్ ఏంటి? ఐడి ఉంది. సో దీన్ని బట్టి నేను ఐడి రాశాను. మనకు అట్లా స్క్రోల్డ్ అప్ చేస్తే వస్తుంది కదా అనొచ్చు కదా, కానీ అంత ఈజీగా అది రాదు. చూద్దాం. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే ఓ ఈజీగా వచ్చేసింది, కానీ కొన్నిసార్లు స్క్రోల్ డౌన్ చేయాల్సి వచ్చింది. ఏంటి పేరు? ఐడి ఉంది. సో చక్కగా ఐడితో వాడుకోండి. ఏ ఏ లొకేషన్ స్ట్రాటజీ వాడదాం దీనికి? ఎక్స్పాత్ వాడదామా, ఏం వాడదాం? డైరెక్ట్ ఐడి ఉంది కాబట్టి we shouldn't use it. ఎప్పుడైనా ఐడి ఉంటే గో ఫర్ ఐడి, ఎందుకంటే Yes. ఐడి అనేది యూనిక్. దీని వేరియబుల్ నేమ్ ఇద్దాం, ఇదే ఇచ్చేద్దాం. రైట్. వేరియబుల్ నేమ్ సబ్స్క్రిప్షన్ ఈమెయిల్. ఇప్పుడు నేను దీంట్లోకి టెక్స్ట్ని ఎంటర్ చేయాలి. సెండ్ కీస్ అంటే నార్మల్గా అయిపోయింది కదా, కానీ సెండ్ కీస్ వాడట్లేదు, నేను యాక్షన్స్ను వాడుతున్నా. సెండ్ కీస్ అయినా వాడుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. కానీ సరే చేద్దాం. ఇది దీంట్లోకి ఎంటర్ అయిద్దా లేదో చూద్దాం. 4వ యాక్షన్ ఏం చేస్తున్నానంటే ఇది చేసి సెండ్ కీస్. ఇప్పుడు మనం ఏంటంటే మన టెస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్లోకి ఎంటర్ అయిద్దా లేదా. సో ఇది దీన్ని సైలెంట్ చేస్తున్నా ప్రస్తుతానికి. నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తే మళ్ళీ వేరే పేజ్లోకి వెళ్ళిద్ది కాబట్టి ఈ బటన్ మీద క్లిక్ చేయించట్లా. ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేపిస్తున్నా, ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేపిస్తున్నా, ఇక్కడ కూడా నేను ఒక టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. అవుతుందా లేదా చూడండి. నార్మల్గా ఇట్లా ఉండిద్ది. ఇట్లా వెళ్ళి డైరెక్ట్గా టెక్స్ట్ ఎంటర్ చేస్తుందా, మనం వేరే యాక్షన్ ఏమైనా చేయాలా? ఓకేనా? అది కన్ఫ్యూజ్గా ఉందా? చూడండి, దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేసిద్దా లేదా. మ్యాక్సిమైజ్ చేసింది, మ్యాక్సిమైజ్ ఇంకా కాల, ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసింది, జరిగింది. ఓకే, ఎంటర్ అయింది అక్కడ. ఓకే, నార్మల్గా నేను ఏ అడిషనల్ యాక్షన్ చేయకుండా కూడా ఎంటర్ అయింది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే ఎలిమెంట్ని, ఇప్పుడు సెలీనియం లేటెస్ట్ వర్షన్స్ కదా, స్క్రోల్ డౌన్ అనేది నార్మల్గా జరిగిపోతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఏం చేయాలి అంటే ఈ ఇప్పుడు సెలీనియం ఏం చేసిద్దంటే ఇక్కడ ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఈ స్క్రీన్ వరకు మాత్రమే యాక్షన్ పెర్ఫామ్ చేసింది. నార్మల్గా ఇప్పుడు స్క్రోల్ ఇట్లా డౌన్ చేసి ఎంటర్ టెక్స్ట్ చేసింది. కొన్నిసార్లు అట్లా జరగదనమాట. జరగనప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రోల్ ఇంటూ వ్యూ అనే ఫంక్షన్ని వాడతారు. అన్ని ఫంక్షన్సే, మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏం ఫంక్షన్ రాస్తారు? ఇప్పుడు దీంట్లోకి ఇదే పనిని నేను యాక్షన్స్ డాట్
సెండ్ యాక్షన్స్ డాట్ స్క్రోల్ టు ఎలిమెంట్. ఓకే, అంటే ఇది ఏం చేసిద్ది అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ కనిపించేంత వరకు స్క్రోల్ చేసిద్ది. స్క్రోల్ మాత్రమే చేశా, ఎలిమెంట్ కనిపించేంత వరకు ఏం చేశాను, ఆ పని ఏంటంటే ఇప్పుడు ఆ ఎలిమెంట్ కనిపిస్తుందా లేదు, స్క్రోల్ డౌన్. ఇక్కడ కనిపిస్తుందా లేదు, స్క్రోల్ డౌన్. కనిపిస్తుందా లేదు, స్క్రోల్ డౌన్. కనిపించింది, రైట్. ఆ కనిపించేంత వరకు స్క్రోల్ చేసిద్ది అనమాట దాని పని. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి, నేను సెండ్ కీస్ ఎంటర్ చేయాలి. సెండ్ కీస్ ఏం చేస్తున్నా, ఓకే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటిది, మల్టిపుల్ యాక్షన్స్ చేస్తున్నా, అవునా. ఇక్కడ డైరెక్ట్గా పెర్ఫామ్ అంటే ఇప్పుడు ఏదన్నా యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, యాక్షన్ క్లాస్ యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు Dot. పెర్ఫామ్ ఎనీ యాక్షన్ వాట్ Dot perform. డాట్ పెర్ఫామ్ అనాలి కదా. Yes. కానీ వెన్ యు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. when you are doing multiple actions at a time, a sequence of actions, ఆ యాక్షన్స్ అన్నిటిని బిల్డ్ చేసి దెన్ పెర్ఫామ్ చేయాలి. అర్థమైందా? Okay, sir. అర్థమైందా? నేను స్క్రోలింగ్ అనేది ఒక యాక్షన్. ఈ ఎలిమెంట్ స్క్రోల్ చేస్తున్నా, స్క్రోల్ చేసి ఆ ఎలిమెంట్లో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎలిమెంట్లో ఈ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా, ముందు స్క్రోల్ చేసా, తర్వాత టెక్స్ట్ ఎంటర్, 2 యాక్షన్స్ వేసా. when I am doing multiple actions in a sequence, then I need to build those actions and then perform the action. అర్థమైందా? ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బిల్డ్ ఇన్ యాక్షన్స్ క్లాస్. అట్లా అడగడు. యాక్షన్ క్లాస్ అంటే తెలుసా అంటాడు. యాక్షన్స్, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్ క్లాస్, ఓకే అని చెప్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్డ్ అండ్ పెర్ఫార్మ్ అని అంటాడు. పెర్ఫార్మ్కి బిల్డ్కి డిఫరెన్స్ ఏంటి? పెర్ఫార్మ్ ఇన్ ద సెన్స్ సింగిల్ యాక్షన్ ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ పెర్ఫార్మ్. బట్ వెన్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ మల్టిపుల్ యాక్షన్స్ ఇన్ ఏ సీక్వెన్స్ దెన్ యూ షుడ్ యూజ్ బిల్డ్ అండ్ పెర్ఫార్మ్. ముందు బిల్డ్ చేయాలి, ఎన్ని యాక్షన్స్ అయితే అన్ని యాక్షన్స్ని బిల్డ్ చేయాలి, ఆ తర్వాత పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, దీన్ని బిల్డ్ అంటారు. ఓకేనా? ఇది యాక్షన్స్ క్లాస్ గురించి. క్లియర్?